హలో వ్యూయర్స్! జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంది. కింది వాటిలో భారతదేశంలో ప్రారంభ బౌద్ధ పాఠశాల యొక్క ప్రధాన విభాగం ఏది? హీనయానులు, మహిశాసకులు, మహాసాంఘికులు, వజ్రయానులు. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. జీవ వ్యవస్థలో పాలిసాకరైడ్ ముఖ్య కర్తవ్యం ఏమిటి? శక్తి విలువ, జన్యు పదార్థంగా పనిచేయుట, జీవరసాయన చర్యలను ఉత్ప్రేరపరచడం, హార్మోన్లుగా పనిచేయటం. ఇందులో ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. 1919 సంవత్సరంలో మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? సహాయ నిరాకరణ ఉద్యమం, బార్డోలి ఉద్యమం, నీలిమంది ఉద్యమం, ఖేడ్ ఉద్యమం. ఇందులో ఫస్ట్ వన్ సహాయ నిరాకరణ ఉద్యమం కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి? శంకర్ కురుప్, ఆశా పూర్ణాదేవి, చేతన్ శర్మ, లాలా అమర్నాథ్. ఇందులో ఫస్ట్ వన్ శంకర్ కురుప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం ఏ నదిలో ఉంది? నర్మదా, బ్రహ్మపుత్ర, గంగా, సింధు. ఇందులో సెకండ్ వన్ బ్రహ్మపుత్ర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. భారతదేశంలో ఎత్తైన పర్వత ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. ఇందులో ఆప్షన్ వన్ హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ప్రభుత్వ బాండ్లు ఎన్ని రోజుల వాస్తవ మెచ్యూరిటీతో జారీ చేయబడతాయి? 1 సంవత్సరం కంటే తక్కువ, 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ, 120 రోజుల కంటే తక్కువ, 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.